వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8-9 వచనాలు. అంతటా యెహోవాకు అతను ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు, నీవు సీదోను పట్టణమైన సారెపతుకు పోయి ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు దీవించిన గాక అన్నారు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడి సాయించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే, దేవుడైన యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు సీదోను సంబంధి అయిన సారెపతు అను ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలను కలుసుకోమని చెప్పాను. ఆమె నిన్ను పోషిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. మనం మనుషులకు భయపడనక్కర్లేదు. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు ఇతరులకు మనం భయపడనక్కర్లేదు. ఎవరో ఏదో చేస్తారు, ఏదో హాని చేస్తారు, మనకి ఏదో చేస్తారని మనం భయపడలేదు. దేవుని వైపు చూసిన మనల్ని దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు. నీ పరిచర్యను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. మనుషుల గురించి కాదు మనం సేవ చేసేది, మనుషుల గురించి కాదు మనం బ్రతికేది. దేవుని మాట చొప్పున మనం బ్రతుకుతున్నాం కనుక దేవుని మాట చొప్పున నువ్వు పరిచర్య చేస్తే, ఆయన మాట వింటే నిన్ను ఇదిగో సారెపతు అనే ఊరిలో ఉన్న విధవరాలు ఆ ఏలియా ప్రవక్తను పోషించిన రీతిగా ప్రభు నిన్ను పోషించి ఆశీర్వదిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించిన గాక ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం దీవించి మాతో మాట్లాడండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930312. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.